మళ్ళీ అవ్వగారింటి కొత్త కోల్పోయిందే మళ్ళీ ఇది. సరే ఇయ్యాలి కాకపోయినా రేపు పొద్దుగాల లేచిపోతా. పోలేదేం లేదు అమ్మా. ఆడు కట్నం పైసలు లేదు, నాకు బండి పెడతాను బండి పెట్టలేదు, సంవత్సరం దింపించుకుంటాడు. వాడి ఇంటికి నువ్వు పోతా అంటున్నావా? మెల్ల సోకు పెట్టుకొని బ్రాకెల్లో సోకు పెట్టుకొని పోతా అంటున్నావా? పోలేదు. అట్లంటే ఎట్లా? పోయిన సంవత్సరమే నన్ను పంపకపోతుంది, ఈ ఏడన్న నాన్న ఒక్కడే ఉండే, కట్టి రాకపోతే ఎట్లా చెప్పు? కట్టి రాకపోతానా? వాడు పైసలు ఇచ్చేంత వరకు అయితే వాని ఇంటికి పంపేది లేదు, నువ్వు వాని ఇంటికి పోయేది లేదు. ఇవన్నీ కలిపి సెకండ్ ఎప్పుడు ఇట్లా చేస్తావు? నా అమ్మగారి ఇంటికి అనగానే నీకేదో పిసరోగా ముట్టినట్టు. ఓ భార్గవ కదనా, చుట్టుపక్కల అందరూ మన ఇట్టాలని చెప్పి ఏడుతున్నావు అన్నల్లా. ఇక్కడ నాకు పై పనుకొని చెప్తా నీ అమ్మ. ఒక్క నువ్వు రాఖీ పండుగ మీ అన్న వాళ్ళ ఇంటికి అయినా నాకు తెలిసింది అనుకో, నీకు ఇడుపుగా ఇస్తా అమ్మలాడి అనుకుంటున్నావా? నువ్వు ఆ ఇంటికి పోవద్దు, అంతోనికి రాఖీ కట్టద్దు నువ్వు. మళ్ళీ ఏ పాపా ఏరోకు దొంగ బాడుకావు. ఇలా మా ఇంటికి పోతానంటే నన్ను పొలం కాడికి తోలేండు.